వెల్కమ్ బ్యాక్. ఖమ్మం జిల్లాలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నెట్ క్యాప్ లో 10 కోట్ల రూపాయల భారీ స్కామ్ కలకలం రేపుతోంది. ఇందులో బ్యాంక్ సిబ్బందిదారులు పాత్రదారులు కాగా సూత్రధారులు ఎవరో తెలియాల్సి ఉంది. వ్యవహారం బట్టబయలవడంతో బ్యాంక్ మేనేజర్ ను బదిలీ చేశారు. ఇందులో ఇంకా ఎవరెవరి హస్తం ఉంది, డబ్బులు ఎలా చేతులు మారాయి అన్నది దర్యాప్తు జరుగుతోంది. నెట్ క్యాప్ ఇది భారత ప్రభుత్వ సంస్థ. ఖమ్మం జిల్లా కేంద్రంలోని కవిరాజనగర్లో తెలంగాణ నూతన పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంఘం కార్యాలయం ఉంది. ఈ కార్యాలయం పేరుతోనే 10 కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఓ చెక్ బుక్ ఈ కోట్ల రూపాయల వ్యవహారాన్ని బయటపెట్టింది. అక్రమాలను వెలుగులోకి తెచ్చింది. పోలీసులకు కూడా బ్యాంకు సిబ్బంది తప్పుడు రిపోర్టు ఇవ్వడం పలు అనుమానాలకు దారితీస్తోంది. మేరుగు శ్రీనివాసరావు, భగవాన్ దాసుల పేరిట యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఓ అకౌంట్ ఉంది. ఇందులో 10,60,87,000 రూపాయలు జమయ్యాయి. అయితే ఈ డబ్బులో 10,61,35,000 రూపాయలను డ్రా చేశారు. ఈ అకౌంట్కు చెందిన చెక్ బుక్ నెట్ క్యాప్ ఆఫీస్కు రావడంతో వ్యవహారం లీక్ అయింది. వాస్తవానికి ఈ నెట్ క్యాప్కు చెందిన వ్యాపార లావాదేవీలన్నీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో జరుగుతుంటాయి. అయితే యూబీఐ బ్యాంక్ చెక్ బుక్ నెట్ క్యాప్ కార్యాలయానికి రావడంతో సిబ్బందికి ఆశ్చర్యం వేసింది. తమకు ఆ బ్యాంకులో అకౌంట్ లేకపోవడం, చెక్ బుక్ వేరే బ్యాంకు నుంచి రావడంతో అనుమానం వచ్చి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ సాగుతుండగానే బ్యాంకు మేనేజర్ శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ వ్యవహారంలో శ్రీకాంత్ తీరు అనుమానాలకు తావిస్తోంది. ముందుగా తమ బ్యాంకు లావాదేవీల కోసం ఈ అకౌంట్ను నిర్వహించామని బ్యాంకు మేనేజర్ చెప్పినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకు మేనేజర్ ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం సెప్టెంబర్ 29న అకౌంట్ ఓపెన్ చేశారని, అక్టోబర్ 2న అకౌంట్ క్లోజ్ చేసినట్టుగా ఉంది. కానీ అకౌంట్ క్లోజ్ చేశారని బ్యాంకు మేనేజర్ శ్రీకాంత్ ఫిర్యాదించిన తరువాత బ్యాంకు నుంచి డబ్బులు డ్రా అయి ఉండటం అనుమానాలకు బలం చేకూర్చింది. విచారణకు వచ్చిన అధికారులిచ్చిన వివరాల ప్రకారం మే 18న అకౌంట్ ఓపెన్ చేసి అక్టోబర్ 29న బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేశారు. కానీ ఇక్కడ మేనేజర్గా ఉన్న శ్రీకాంత్ మాత్రం పోలీసులకు తప్పుడు రిపోర్ట్ ఇచ్చారని స్పష్టమవుతోంది. మేనేజర్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేసిన తర్వాత మరో 3 లక్షల రూపాయలను అకౌంట్ నుంచి తరలించారు. ఈ వ్యవహారంలో అటు నెట్ క్యాప్ అధికారులు, ఇటు బ్యాంకు ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. అయితే మొత్తం ఎపిసోడ్లో మెరుగు శ్రీనివాసరావు ఎవరు, భగవాన్ దాస్ ఎవరు, ఉత్తరప్రదేశ్ అడ్రస్తో ఉన్న మమతా పాన్ కార్డు ఎక్కడిది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మాట్లాడటానికి బ్యాంకు సిబ్బంది, నెట్ క్యాప్ అధికారులు ఇష్టపడటం లేదు. మరోవైపు తమకు బ్యాంకు ఖాతా క్లోజ్ అయినట్టు ఫిర్యాదు వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. అనుబంధ సంస్థ యొక్క బ్రాంచ్ మేనేజర్ మా దగ్గరికి 4వ తారీఖు రోజు వచ్చి వారి పేరున ఒక అకౌంట్ యూబీఐ బ్యాంకులో ఓపెన్ చేయబడిందని ఫిర్యాదు ఇచ్చారు. అది సమ్ మాలిఫైడ్ ఇంటెన్షన్తో చేయబడింది. అందులో ట్రాన్సాక్షన్స్ ఏం జరగలేదని చెప్పి ఆ ఫిర్యాదు ఇవ్వడం వల్ల మేము అది నాన్ కాగ్నిజబుల్ కాబట్టి కోర్టు పర్మిషన్ నిమిత్తం అది పంపడం జరిగింది. ప్రభుత్వ సంస్థలో 10 కోట్లు చేతులు మారిన ఈ వ్యవహారం జిల్లాలో భారీ స్కామ్లో సూత్రధారులు ఖమ్మం జిల్లాకు చెందినవారా, ఇంకెవరైనా ఉన్నారా అనేది స్పష్టం కాలేదు. పోలీసులు, ఉన్నతాధికారులు దీనిపై ఎక్కువగా దృష్టి సారించకపోవడంపై విమర్శలొస్తున్నాయి.